శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు పంచాయతీకి చెందిన ఎర్రగుంటపల్లి గ్రామ రేషన్ షాపులో రేషన్ పంపిణీలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తులు చెన్నారెడ్డి అనే డీలర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి రేషన్ కార్డుకు 35 కిలోల బియ్యం ఇవ్వాల్సిన స్థానంలో కేవలం 30 కిలోలే పంపిణీ చేస్తూ మిగిలిన ఎక్కడకు తరలిస్తున్నాడన్న ప్రశ్న లేచింది. లబ్ధిదారులు అడిగితే ఎంఆర్ఓ చెప్పింది అంతే అంటూ సమాధానమిస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి స్పందించారు. మండల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ చెన్నకేశవ నాయుడుతో కలిసి రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉంటానని మాట ఇచ్చాడు. ఓటేజ్ అంటే కష్టం సార్. ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఎర్రగుంటపల్లి తాండా రావుల చెరువు పంచాయతీ షాప్ డీలర్ గురించి సర్క్యులేట్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఒక కార్డుదారుడు బియ్యం కోసం వచ్చినప్పుడు 35 కేజీలు అంత్యోదయ కార్డు, అది అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి ఇచ్చే కార్డు, అది 35 కేజీల కార్డు 30 కేజీల తూకమే ఇస్తున్నాడని చెప్పేసి అతను వాదించినప్పుడు డీలరు ఎంఆర్ఓ గారు పట్టుకోమని చెప్పిన విషయం సర్క్యులేట్ అవ్వడం వలన ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈ విషయాన్ని సదరు కార్డుదారులతో కూడా నా పేరు వంశీకృష్ణారెడ్డి, నేను జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యసాయి జిల్లా అండి. ఈరోజు ఈ షాప్ మీద కంప్లైంట్ రావడం, అలాగే పొద్దున్నే ఒక వీడియో క్లిప్పింగ్ బయటికి రావడం జరిగింది. దాని మీద సంయుక్త కలెక్టర్ గారు ఈ షాప్ గురించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఏదైనా తేడాలు ఉంటే సస్పెండ్ చేయమని చెప్పడం జరిగిందండి. దానికోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను, ఈ మండల్ సిఎస్డిటి గారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. చూస్తే తెలిసింది ఏంటంటే ఆయన నిజంగానే అది పొద్దున ఏదైతే వీడియో వచ్చిందో అది వాస్తవం అని తెలిసింది. ఆయన్ని సస్పెండ్ చేయమని కోరడం జరిగింది. అలాగే ఆయన వాలంటీర్గా రెసిగ్నేషన్ ఇస్తున్నారని చెప్పడం జరిగిందండి. ఆయనతో ఆ డీలర్ గారు ఇప్పుడు స్వయాన రెసిగ్నేషన్ ఇచ్చేస్తున్నారు. ఆవిడ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ అట్ సేమ్ టైం రెసిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతానికి విఆర్ఓ గారిని ఈ రోజు నుంచి దీనికి ఇన్ఛార్జిగా పెట్టడం జరుగుతుంది.